హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు వచ్చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్లీ మటన్ క్లీన్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అది కుక్కర్ పెట్టుకోవాలి. దానికి తగ్గ సరిపడా వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ విషయానికి వచ్చేసి కొద్దిగా ఆనియన్ పీసెస్, జింజర్, గార్లిక్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్ లా వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఈ మనం చేసిన పేస్ట్ అనేది వేసుకోవాలి. అందులోని సాల్ట్, చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేస్తాం కాబట్టి తక్కువ వేసుకొని అది అలా పేస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో కొద్దిగా మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి టేస్ట్ కోసము. అది అంటే అది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను హోమ్ మేడ్ మసాలా పౌడర్ ఎలా చేయాలనేది ఫుల్ బ్లాగ్ పెడతాను నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న ఈ మటన్ పీసెస్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ వాటర్ అనేది వేసాం కదా కుక్కర్లోనే, ఆ వాటర్లోనే వేసుకోవాలి. ఇందులోని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇక గైస్ అది బాగా దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ పీస్ ఉడికిందా లేదా అని ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకోవాలి. ఇంకా గైస్ చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్టి